ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనైనా ఇప్పటి వరకు పాటలు పాడటం ఎందును, వాక్యం చదవటం ఎందును, మొదటి మెసేజ్ చెప్పటం ఎందును నీ హస్తం మాకు తోడు గురించి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ వినిచిన పిల్లలు కూడా చక్కగా నేను విని అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క ఆరాధన జరుగుతుందో సమస్త మహిమ గంతా ప్రభావం మీరే పొందుకోమని తండ్రి నీ యొక్క కృపగాదాలు ఎల్లప్పుడూ వచ్చిన బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటండి? పైన వరకు మేము ఆలోచించాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పైన వారం ఆలోచించామండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక వివరణ. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యము, తర్వాత రోమా పత్రిక, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, ఇప్పుడు కొరింథీ రెండవ పత్రికలోకి వచ్చామని. ఇప్పుడు మనం ఏంటంటే పుస్తకాల యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఆలోచిస్తున్నాం, కాంటెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నామండి. పోయిన వారం మనం ఆలోచించింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఆలోచించడం జరిగిందండి. పోయిన వారంలో కొన్ని విషయాలు మనం మీకు విజ్ఞాపనం చేస్తానండి. పోయిన ఆ పత్రికలో పౌలు గారంట చాలా భయంతోనూ వణుకుతోనూ నేను మీ మధ్య సేవ చేస్తున్నానని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే కొరింథీ పట్టణం అనేది పెద్ద పట్టణమే, బాగా చదువుకున్న వాళ్ళే, తెలివిగల, కానీ అక్కడ దీనికి వ్యతిరేకం కూడా చాలామంది ఉన్నారండి. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఎంతకాలం ఉన్నారండి? 2 సంవత్సరాలు ఉండాలండి. సంవత్సరంన్నర ఉండి వాళ్ళందరినీ కూడా బలపరుస్తున్న వాక్యం చెబుతున్నా కానీ ఇంకా ఆయనకి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడటం, ఈయన్ని బాధ పెట్టడం జరుగుతుంది. అందుకని ఆయన ఒక మాట కూడా మనం పోయిన వారం చదువుకున్నాం, నేను భయంతోనూ సేవ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పడం జరిగింది. ఆయన భయపడుతుంటే మరి తండ్రి అయిన దేవుడు ఆయనకి అభయం అవటం జరిగింది. ఈ పట్టణంలో మనకి చాలామంది మనవాళ్ళు ఉన్నారు, నీకు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ నీకు సపోర్ట్గా ఉంటారు, నువ్వు కంగారు పడవద్దు అని చెప్పేసి దేవుడు పౌలు గారిని బలపరిచాడండి. అలాగే మనం కూడా కొన్ని సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు కూడా ఏమనిపించిందండి? భయం వేస్తూ ఉంటుందండి. ఏంటి ఏమైద్దో, మనమైతే ప్రతి చిన్నదానికి కూడా భయపడతూ ఉంటాం. కానీ పౌలు గారు అయితే అక్కడ సేవలో ఆయనకు వచ్చిన శ్రమలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ చూసి ఆయన భయపడుతుంటే దేవుడు వచ్చి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకున్నాను, నేను నడిపిస్తాను అని చెప్పేసి కొరింథీ సంఘంలో 18 నెలల పాటు, సంవత్సరంన్నర పాటు ఆయన అక్కడే ఉండి వారికి సేవ చేసినట్టుగా మనం పైన వారం తెలుసుకున్నామండి. ఎఫెసు అనే పట్టణం ఆసియాలో ఉందని మనం తెలుసుకోవాలండి. ఎఫెస్ ఎక్కడ ఉందండి? ఎందుకంటే ఎఫెస్ అనేది కీలకం అండి ఈ పాఠానికి. ఎఫెస్ పట్టణంలో ఉండి పౌలు గారు ఇది ఆసియా ఖండంలో ఉండటం జరిగిందండి. అక్కడి నుంచి అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలండి? టోటల్ చెప్పగలుగుతారా? 16 అధ్యాయాలు ఉన్నాయి. ఒకసారి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం 17-18 వచనాలు ఒక్కసారి చదవండి. స్టెఫను ఫొర్మూనాతో అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేశారు కనుక అట్టి వారిని సన్మానించాడు. వీళ్ళు ఎవరో ముగ్గురు వచ్చారండి ఆయన దగ్గరికి. స్టెఫెన్ గారు అంటే ఎవరైనా చనిపోయిన స్టెఫెన్ గారు కాదండి, ఈ స్టెఫెన్ గారు వేరు అనమాట. స్టెఫెన్ ఇంకొక 2 పేర్లు చదవండి. ఫొర్మూనాతో అకాయికు. వీళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు కూడా వచ్చి
పౌలు గారిని బలపరుస్తున్నారట. భయపడుతున్నాడు కదా ఈయన. భయపడుతుంటే దేవుడు కొంతమందిని జత చేశాడు అనమాట. ఈయన జత చేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చి ఈయన బలపరచడం జరిగిందనమాట. అంటే ఈయన ఏదో భయపడుతున్నారని కాదులే, కానీ మరి శ్రమలు వచ్చినప్పుడు ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది కదండి. అంటే ఎటు చూసినా కానీ ఎటు పోయినా సరే శ్రమలే వస్తున్నాయి అంట పౌలు గారికి. ఎటు సువార్త చెప్పడానికి వెళ్తున్నా కానీ శ్రమలు ఎదురవుతుంటే బాధ అనిపించిందా లేదండి ఎవరికైనా? అలాగే కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు గారికి కూడా చాలా ఇబ్బందిగానే బాధతోనే సేవ చేస్తూ ఉండేవాడు ఆయన. దేవుడు వీళ్ళ ముగ్గురిని పంపించి పౌలు గారి దగ్గరికి ఈయన్ని బలపరుస్తున్నట్టుగా. అంటే ఇప్పుడు మనం సింగిల్గా ఉండదానికను అందరితో కలిసి ఉండడానికి ఎంత ధైర్యం ఉంటుందండి. ఏదైనా ప్రమాదం ఏదైనా వచ్చిందనుకోండి, ఒక్కడైతే కంగారు పడతాడు. అదే 2, 3, 4 ఉండాలనుకోండి ధైర్యంగా ఉంటుంది. నాకు వీళ్ళు తోడుగా ఉండాలని కానీ అని ఒక ధైర్యం అనేది ఉంటుంది. అలాగే పౌలు గారికి కూడా చాలా ధైర్యంగా ఉండటానికి ఈ వీళ్ళని జతపరిచినట్టుగా దేవుడు మన యొక్క లేఖనాల్లో మనం తెలుసుకుంటున్నామండి. ఇంకా విషయం ఏంటంటే కొరింథీ మొదటి పత్రికలో అక్కడ సంఘస్థులు గ్రూపులు అయిపోతున్నారంట. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని గ్రూపులు అయిపోతున్నాయండి. ఒకే ఉన్న సంఘంలో 4 గ్రూపులు అయిపోయారనుకోండి ఎలా ఉంటుందండి? సపోజ్ ఒక 20 మంది 30 మంది ఉండాలి సంఘంలో. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అంటే ఒకే సంఘంలో ఉండే గ్రూపులు అయితే ఎట్టండి? అక్కడ మరి కొరింథీ సంఘంలో ఉన్నవాళ్ళు అలా గ్రూపులు కడుతున్నారంట. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడనని అంటే ఈయనకి బాధ కలుగుతుంది అనమాట. మీకోసం ఎవరో పౌలు సిలువేయబడ్డా, అపోల్లో సిలువేయబడ్డా, కేఫా మీకోసం చనిపోయాడా? మనందరి కొరకు చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు ఎవరు కదా అని చెప్పేసి వాళ్ళని ఆయన సమాధానపరుస్తున్నాడు అనమాట. పౌలు గారు గొడవలు ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ ఈయన ముందుగానే స్పందించి అక్కడ గొడవలు జరగకుండా స్పందిస్తూ ఉంటాడు పౌలు గారు అనమాట. అందుకని వాళ్ళకి రాస్తూ ఉంటాడు అనమాట. మీరు గ్రూపులు కట్టమాకండి, సంఘం అంటే ఏమనుకున్నారు? యేసుక్రీస్తు యొక్క సంఘం ఏంది? సంఘాన్ని మొక్కలు చేయమాకండి అయ్యా. సంఘాన్ని మొక్కలు చేస్తే క్రీస్తుని మీరు మొక్కలు చేసినట్టుగా అయిపోద్ది. ఒకరికొకరు అట్లా గొడవలు పడితే చూసేవాళ్ళకి లోకుగా ఉంటుంది. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళకి. కానీ ఇప్పుడు మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. రోజు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత బూతు మాట్లాడుకుంటా రోడ్ల వెంబడి తిరుక్కుంటా ఉంటే ఏమంటారండి? ఈ పరిశుద్ధాలు బయలుదేరిందయ్యా, బైబిల్ తీసుకొని ఆదివారం చర్చికి వెళ్ళేది కానీ వచ్చిన కాంచి నోరు పారేసుకుంటుంది అని చెప్పేసి బ్యాడ్ నేమ్ వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెతో పాటు క్రీస్తుని కూడా నిందిస్తారనమాట, యేసుక్రీస్తు వారిని కూడా. ఇక్కడ అదే జరుగుతుంది సంఘంలో. కొరింథీ సంఘంలో గొడవలు జరుగుతుంటే పౌలు గారు మీరు అలాంటి పిచ్చి పనులు చేయమాకండి అయ్యా, గొడవలు పడమాకండి. సంఘం ఏంటి ఒకే సంఘంలో ఉండి మీరేంటి విభజిస్తున్నారు, విభజించమాకండి అని ఆయన వాళ్ళకి కొరింథీ రాసిన మొదటి పత్రికలో వాళ్ళకి ఈ పత్రిక రాయటం జరిగింది అన్నమాట. కొన్ని విషయాలు వాళ్ళు సరి చేయడానికి దేవుడు పౌలు గారి ద్వారాగా రాయించడం జరిగింది. అలాగే విగ్రహాలు కల్పించిన దాని గురించి కూడా దీంట్లో రాయటం జరిగిందండి. ఈ 8, 9, 10 అధ్యాయాలు కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 8, 9, 10 అధ్యాయాలు దేని గురించి ఉంటుందండి? విగ్రహాలు అర్పించిన దాని గురించి, తినొచ్చా వద్దా లేదని వాళ్ళకు కూడా పెద్ద వాదన జరిగిందండి. మనకే కాదు ఈ వాదన, అప్పుడు ఆ కొరింథీ సంఘంలో కూడా పెద్ద వాదన జరిగింది. వాదన జరిగితే దానికి సర్దు మనగటానికి పౌలు గారు రాయటం జరిగింది. ఏం రాశాడండి ఆయన? ఒకడు పలహారం తినటం వల్ల తినపటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు, లాభం ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా సరే మీ సహోదరులు ఏమైనా అభ్యంతరకారణంగా ఉన్నట్టయితే వాళ్ళ నిమిత్తం మీరు ఆ పలహారం అనేది తినమాకండి. ఏదో కొంచెం పలహారం తినటం వల్ల మీకు వచ్చేది ఏముంటుంది? మనం రోజు భోజనం చేస్తూనే ఉంటాం కదా, అందుకని బలహీనమైన మనస్సాక్షి గలవారు ఉంటారు, వాళ్ళని మీరు పాడు చేయమాకండి. వాళ్ళు అప్పుడప్పుడు దేవుళ్ళలోకి వస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు. పాపం మనం విగ్రహాలు కనిపించింది తినొచ్చు అని చెప్పి మీరు గబగబా వాళ్ళ ముందే తిన్నారనుకో, వాళ్ళు అపార్థం చేసుకుంటారు. విగ్రహాలకు అర్పించింది అని తినకూడదని బైబిల్లో ఉంది కదా అని అనుకుంటారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, తినటం వల్ల ఉపయోగం లేదు, తినకపోయినా నష్టం ఏమీ లేదని చెబుతూ ఉంటాడనమాట పౌలు గారు. అదంతా కూడా 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయాల్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆయన చాలా సూచనలు ఈ కొరింథీయులకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. అయితే మనం
రెండో పత్రికలోకి వద్దామండి. ఇప్పటి వరకు మీకు ఏం చెప్పారంటే గత వారంలో చెప్పిన దాన్ని ఇప్పటి వరకు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండవ పత్రికలోకి వస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలోకి. ఇది ఎప్పుడు రాశారు పౌలు గారు? క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాయటం జరిగింది. ఈ యొక్క పత్రిక క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాయటం జరిగింది. ఎక్కడి నుంచి రాశాడండి? మాసిదోనియా సంఘం నుంచి రాయటం జరిగింది. మాసిదోనియాలో రాయటం జరిగింది. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడికి తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్లారండి ఆ పత్రికని? తిమోతి గారు తీసుకెళ్లారండి. తిమోతి గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకెళ్ళి వాడికి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ రెండవ పత్రిక ఎవరి ద్వారా పంపించాడు ఆయన అంటే తీతు గారి ద్వారా పంపించడం జరిగింది. ఇది ఎలా స్టార్ట్ అయిందని మీకు చెబుతుంది. క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక అనేది రాయటం జరిగింది. ఎక్కడి నుంచి రాశాడంటే ఈయన మాసిదోనియా నుంచి రాయటం జరిగింది. అలాగే ఈ యొక్క పత్రికని ఎవరికి ఇచ్చి పంపించాడంటే తీతు గారికి ఇచ్చి పంపించడం జరిగింది. ఇది ఇక ఇప్పటి నుంచి మనం ఈ రెండవ పత్రిక గురించి మనం ఆలోచిద్దామండి. ఈ రెండవ పత్రిక అనేది పౌలు గారి యొక్క వ్యక్తిగతమైన పత్రిక అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మొదటి పత్రికలో పంపించినప్పుడు వాళ్ళు లెక్క చేయలేదంట. పౌలు గారి యొక్క మాటలు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అలాగే ఉన్నారు, కానీ మారలేదని తిమోతి గారిని వచ్చి చెబుతాడు. అక్కడి నుంచి కొరింథీ సంఘం నుంచి వచ్చి మళ్ళీ మాసిదోనియాలో ఏమంటే ఇక్కడ వచ్చి తిమోతి గారు ఏం చెబుతారంటే వాళ్ళు మీరు ఉత్తరం రాసినా కానీ వాళ్ళు ఏం మారినట్టే కనబట్టలేదు, వాళ్ళు అలాగే ఉన్నారు అని చెప్పేసేస్తే కొంచెం ఈయన డల్ అయిపోతాడు అనమాట పౌలు గారు మొదటి పత్రికలో. అందుకని మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే మారబోయే వరకు ఈయనకు కొంచెం బాధ కలిగిద్దిగా కొంచెం ఘాటుగా రాస్తాడనమాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అనేది చాలా కొంచెం ఘాటుగా రాయటం జరుగుతుంది. ఆయనకి బుద్ధి వచ్చేటట్టుగా కొంచెం పదజాలం కూడా చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అది రాసి ఎవరి ద్వారా పంపించాడంటే తీతు గారి ద్వారాగా కొరింథీ సంఘానికి. ఈయన ఎక్కడ ఉన్నాడు? మాసిదోనియాలో ఉన్నాడు. మాసిదోనియా నుంచి కొరింథీ పట్టణానికి తీతు గారి ద్వారాగా ఈ యొక్క రెండవ పత్రిక అనేది రాసి పంపించడం జరిగిందనమాట. ఆయన యొక్క పర్సనల్ లెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఉంది కదా, పౌలు గారి పర్సనల్ లెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క బాధని, ఆయన యొక్క ఇబ్బందిని మొత్తం కూడా దాంట్లో వాళ్ళకి రాయటం జరుగుతుంది అనమాట. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పటం జరిగిందనమాట. మొత్తం దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13 అధ్యాయాలు ఉంటాయండి. మొదటి పత్రికలో ఏమని అనుకున్నామండి? 16. రెండవ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయండి. మొదటి పత్రిక అయింది మనం చెప్పుకున్నట్టుగా ఎవరికి ఇచ్చి పంపించాడంటే తిమోతి గారికి ఇచ్చి పంపించడం జరిగింది. రెండవ పత్రిక తీతు గారికి ఇచ్చి పంపించడం జరిగింది. ఒకసారి మనం పత్రికలోకి వెళ్ళి చూద్దాం. కొరింథీ రాసిన రెండవ పత్రిక 12 అధ్యాయం 14 కోసం ఒకసారి చదవండి. 2 కొరింథీ 12-14 అండి. ఇది కొంచెం టఫ్గా ఉంటుందండి ఈ పాఠం, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12 అధ్యాయం 14 వచనం. జాగ్రత్తగా ఉంటేనే అర్థమైంది. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. ఇక్కడ వీళ్ళు కొరింథీ సంఘం వాళ్ళు అన్నారంట, నువ్వు కానుకల కోసమే నువ్వు మమ్మల్ని ప్రభువులోకి తీసుకొస్తున్నావు, ఈ మాటలన్నీ చెబుతున్నావు అని అన్నారంట. కానీ ఆల్రెడీ ఆయన అంతకుముందు 2 సార్లు వెళ్ళండి. పౌలు గారు కొరింథీ సంఘానికి ఎన్నిసార్లు వెళ్ళాడంట? అంతకుముందు 2 సార్లు వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నేను 3వసారి వస్తున్నాను. 3వసారి వచ్చినప్పుడు మీరు నాకేం కానుకలేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వేరే వేరే సంఘాల ద్వారా, నాకు ఫిలిప్పీ సంఘం ద్వారాగా, మాసిదోనియా సంఘం ద్వారాగా నాకు కానుకలు వస్తున్నాయి. వాళ్ళ ద్వారాగా నేను పోషింపబడుతున్నాను. మీ ద్వారా నాకేమి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేనే మీకు తల్లిదండ్రుల పిల్లల కోసం ఆస్తిని సంపాదించి పెట్టాలి కదా. నేనే మీకు మిగతా సంఘాల నుంచి వచ్చిన కానుకలు ఉంటాయి కదా, ఆ కానుకలు వచ్చి మీకు పంపిస్తారని చెబుతున్నాడు ఆయన. ఈ కొరింథీ సంఘంలో ఉండేవాళ్ళు కొంచెం బాగా
ర్యాష్గా మాట్లాడుతున్నాను అనమాట పౌలు గారితో. అందుకని ఈ మాట మాట్లాడుతాను. ఇంకొకసారి చదవండి, ఇప్పుడు అర్థమైంది మీకు. ఇదిగో ఈ మూడోసారి మీ యొద్దకు వచ్చేటప్పుడు ఇదిగో నేను ఈ మూడోసారి మీ యొద్దకు వస్తున్నాను నేను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉన్నాను. మీకు భారంగా ఉండవు, మీరు మన నాకేం కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. మీ సొత్తును కాదు మీ సొత్తును కాదు మిమ్మల్ని నేను కోరుకుంటున్నానని చెబుతున్నాడు పౌలు గారు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి కూర్చలేనిది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సంపాదిస్తారా, పిల్లలే తల్లిదండ్రులకి ఆస్తి సంపాదిస్తారండి? తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సంపాదించి పెడతారు. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే, సంఘం మీరు నాకేం కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు, అవసరమైతే నా దగ్గర ఉన్న డబ్బులు మీకు ఖర్చు పెడతాను. మీరు నేను డబ్బుల కోసమైతే సేవ చేయట్లేదు, ప్రభు నామ నిమిత్తము ఆయన గణపరచడానికి మనం ఎన్ని చేస్తున్నాం, కానీ నేను మాత్రం డబ్బుల కోసం కాదయ్యా అని క్లారిటీ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ పౌలు గారు. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 1వ వచనం అండి. 2:1. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను. సరిపోతుంది. ఈసారి నేను వచ్చేటప్పుడు దుఃఖంతో రాను మీ దగ్గరికి. మీరు నన్ను దుఃఖ పెడుతున్నారు కదా, దుఃఖ పెట్టమాకండి, నన్ను ఇబ్బంది పెట్టమాకండి అని చూసారు. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆ సంఘస్థుల్ని. చదువు అయిపోయిందండి. దుఃఖపరచుని ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొందలేదు, వారి వల్ల నాకు దుఃఖం కలగకుండా ఈ సంగతి మీకు రాస్తాను. అదండి. ఒకళ్ళంట ఆయనంట ఆ సంఘంలో దుఃఖపరిచాడంట ఒక అతను. సంఘాలలో కొంతమంది ఉంటారండి, అదే బాధపడుతుందన్నమాట. నన్ను ఒక అతను దుఃఖ పెట్టాడని రాస్తూ ఉంటాడు. ఎవరా ఏంటి అనేది మీకు ముందుకైన తర్వాత మీకు చూపిస్తారు అతను ఎవరనేది. 2-3 వచనాలు కూడా చదవండి. 4 వచనం. మీకు దుఃఖము కలగని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసు. మీరు నన్ను ఎంత బాధ పెడతాం కానీ నేను మిమ్మల్ని అత్యధికమైన ప్రేమతో ప్రేమిస్తానని చెబుతున్నాడు పౌలు గారు. చూసారా, ఆయన బాధ పెడుతున్నా సరే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు అంట ఆ సంఘస్థులు. శ్రమతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు మీకు రాస్తున్నాను. 12 వచనానికి వచ్చేసాను. ఎంతో బాధపడతా రాస్తున్నాడు 2వ పత్రిక అనేది. చూసారా, క్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నన్ను నాకు మంచి సమయం ప్రాప్తించుండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరుతుంది. ఇక్కడ ఈ లెటర్ అనేది తీతు గారితో ఇచ్చి పంపించాడు కదా. తీతు గారితో ఇచ్చి పంపిస్తే ఈయనకి టెన్షన్గా ఉందంట. ఏం జరిగింది అసలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళని రిసీవ్ చేసుకున్నారా లేదా, తీతు గారిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బాధపడుతున్నాడంట. 14 వచనం కూడా ఒకసారి, 13 వచనం ఒకసారి కదా. అదే అయిపోయింది. ఇట్లాగా సరే, ఓకే అండి. పౌలు గారు ఎంతో చెప్పాను కదా, 2వ పత్రిక అనేది పర్సనల్ లెటర్ అనమాట. ఆయన సొంతంగా రాసి ఆ సంఘస్థుల్ని బాధపడటానికి, మీరు కానుకలేదు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అవసరమైతే నేనే మీకు ఎదురు కానుకిస్తాను, కానీ మీరు దేవుళ్ళ నుంచి వెళ్ళిపోమాకండి, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని ఒక మంచి దైవజనుడు కనిపిస్తున్నాడా. పౌలు గారు ఏం కనిపిస్తున్నారండి ఈ మాటల ద్వారాగా? ఆయన మంచి దైవజనుడు, ఆత్మల సంపాదన. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆత్మలు సంపాదించడానికి చనిపోతూ కూడా ఒక ఆత్మను తీసుకెళ్ళాడు ఆయన పరదేశికి శిలువలో. అలాగే పౌలు గారు కూడా చూసారా, ఎంతో బాధపడుతున్నాడు, ఆత్మల పట్ల భారం. అసలు బైబిల్ అర్థమైనవాడు నిజంగా ఎంత ఉరుకులు పెడతాడంటే అంత ఉరుకులు పెడతాడు అనమాట. ఈయన కూడా చాలా బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాడు పౌలు గారు. అది డబ్బుదే ఉంది, అసలు ఆత్మలు దేవునికి అప్పు చెప్పాలని చెప్పేసి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలన్నమాట. కానుక ఇపోయినా సరే, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా సరే, వాళ్ళు తిడుతున్నా సరే, అపార్థం చేసుకుంటున్నా సరే. ఇంకో విషయం ఏంటంటే, ఈయన ఎత్తు ఏంటి, ఈయన హైట్ ఏంటి, ఆయన రూపం ఏంటి అని కూడా ఎగతాళి చేస్తున్నారంట. పౌలు గారు పొట్టిగా ఉంటాడండి, చూడటానికి పొట్టిగా ఉంటాడు, కానీ మాటలు మాత్రం తోటలాగా పేలిపోతాయి, కానీ
ఆయన ప్రసంగం మొదలుపెట్టాడంటే చాలా బాగా ప్రసంగం చేస్తారు పౌలు గారు. కానీ చూపులు ఆయనకి ఎలా ఉంటాడంటే ఒక పొట్టిగా ఉండి మనిషికి కంట్లో కనపడ్డాడు అనమాట. కంట్లో పడ్డం. కొంతమంది హీరోలాగా కనిపిస్తూ ఉంటారు, కానీ పౌలు గారు అయితే పొట్టివాడు అనమాట. ఈయన చూసి సంఘస్థులంటే ఎగతాళి చేస్తున్నారంట కొరింథీలో ఉండేవాళ్ళు. ఒక పాస్టర్ గారిని ఎగతాళి చేస్తే మరి ఆయన మనసు ఎలా ఉంటుందండి? ఏంటి ఈయన చెప్పేది ఏంటి, ఈయన చెబితే మేము వినాలంటే ఈయన అపోస్తుడా ఏంటి అన్నట్టుగా తేలిగ్గా తీసేస్తున్నారు. ఒక రకంగా చెప్తే నేను కూడా ఇప్పుడు వాక్యం చెప్తుంటే కొంతమందికి ఈ ఆటో డ్రైవర్ ఏంటి ఇతను వాక్యం చెప్పడం ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. అక్కడికి వెళ్తే ఎవరు స్పందించట్లే, వందనాలు చెప్పట్లేదు, ఏమీ లేదు. ఇక అందుకని మన పని ఏంటంటే వెళ్ళటం, దేని యొక్క వాక్యం చెప్పటం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడటం, వందనాలు చెప్పటం, రావటం, అంతేగాని తక్కువ చూస్తున్నారని చెప్పేసి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని ఎన్నుకుంది ఎవరండి? పౌలు గారిని ఎన్నుకుంది ఎవరు? దేవుడు. అలాగే మన దేవుని యొక్క మాటలు చెబుతున్నామంటే అది మన యొక్క తెలివితేటలను బట్టి కాదండి, దేవుని యొక్క కృపను బట్టే, ఆయన యొక్క ఆలోచన బట్టే మనం దేవుని యొక్క మాటల్లో చెప్పగలుగుతాం. లేకపోతే అందరిలాగా మనం కూడా లోకంలో కలిసిపోతాం అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అక్కడికి పేతురు ఈయన్ని తీతు గారిని పంపించాడు కదా, అక్కడ తర్వాత వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు ఏంటనేది ఇక్కడ ఈ విషయం మనం తెలుసు. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగను. ఎటు పోయినా కానీ ఇంకా శ్రమ వస్తుందండి పౌలు గారు. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉన్నది. 12వ వచనం కూడా చదువుతుంది. ఎటు పోయినా నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమును రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటం అవుటకై రాసింది. అదే ఒకడంట ఈయన్ని పౌలు గారిని ఎగతాళిగా మాట్లాడుతున్నట్టు ఒకడు ఇప్పుడు మీరు అర్థమవుతుందా? చదివేటప్పుడు ఒకడంట ఆయన అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడంట. నోటికొచ్చినట్టు ఇక తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వు పొట్టిగా ఉండవు, చూడటానికి బాగోలేదు, నువ్వు మాకు వాక్యం చెప్పడం, నువ్వు అపస్తుడు ఏంటి అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి? ముందు బాధ వచ్చింది, కోపం తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది. అందుకనే పౌలు గారు ఈయన కూడా కొంచెం ఘాటుగానే రాశాడనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఘాటుగా రాసి తీతు గారికి ఇచ్చి పంపించడం జరిగిందనమాట. కళ్యాణ్ 13వ వచనం కూడా చదవండి. 2 కొరింథీ 7:13. అక్కడ ఇప్పుడు చదివిన కంటిన్యూషన్ 2 కొరింథీ 7:13. ఇందుచేత మేము ఆదరింపబడుతుంది. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషంను చూచి మరి ఎక్కువగా మేము సంతోషించుతాము. సరిపోద్దండి. ఇప్పుడు ఏం జరిగిందంటే అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి లెటర్ ఇచ్చి పంపించాడు కదా, ఈయన రాసిన లెటర్కి వాళ్ళు స్పందించారట. స్పందించి తీతు గారిని కూడా ఇన్వైట్ చేసుకున్నారు, చక్కగా అర్థం చేసుకున్నారంట. మేము పౌలు గారిని అపార్థం చేసుకున్నాం, ఇక ఆయన ఏది చెప్పినా సరే అది మేము చేస్తామని చెప్పి తీతు గారితో చెప్పేవరకు ఆయన ఇక్కడికి వచ్చి ఈ మాట పౌలు గారితో చెప్పాడు అనమాట. పౌలు గారితో చెప్పేవరకు ఈయన కూడా చాలా సంతోషం అనిపించింది. అమ్మయ్య, నేను పడిన కష్టం అనేది వృధాగా పోలేదని చెప్పేసి తీతు గారు వచ్చి ఏదైనా సరే ఒక మంచి వార్త విన్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుంది కదా. అలాగే పౌలు గారు కూడా తీతు గారు రిటర్న్ వచ్చి ఏం చెప్పాడంటే వాళ్ళందరూ కూడా మారిపోయారండి, పౌలు గారు అండి మీరు చెప్పినట్టు ఏంటంటున్నారు మీరు అనేవారికి పౌలు గారికి చాలా శక్తి వచ్చేసింది, వాళ్ళ చాలా బలం వచ్చేసింది అనమాట. అలా వాళ్ళు పౌలు గారిని అర్థం చేసుకోవటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అక్కడే 8వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. 5-6 వచనాలు. 8వ అధ్యాయం 5-6 వచనాలు. ఇది కాక మొదటి
ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగింపుకొనిరి ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. వాళ్ళంట ఇక మారిపోయారు అన్నమాట. మారిపోయి 16 వచ్చిన కూడా చదవండి. 16, 17 వచ్చినారు. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని ఈతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే ఈ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అది నేను తీతు గారిని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆయన రిసీవ్ చేసుకోండి అని చెప్తే చక్కగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన వచ్చి ఆయన చెప్పిన మాటను బట్టి ఈయన కూడా చాలా సంతోషం కలిగింది అని ఇవన్నీ కూడా రాయటం జరిగిందండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామండి? ఇప్పటి వరకు ఈ పత్రిక రాసింది పౌలు గారని, రాసింది ఎప్పుడని క్రీస్తు 57లో రాశాడని, అలాగే ఈ పత్రిక ఎవరికి ఇచ్చి పంపించాడంటే తీతు గారికి ఇచ్చి పంపించడం జరిగిందని, పంపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం బాగానే రిసీవ్ చేసుకున్నారని, తర్వాత ఈయన చాలా సంతోషం కలిగిందని, పౌలు గారికి కొంచెం ఆదరణ కలిగిందని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నామని. ఇక ఇప్పటి నుంచి ఈ 13 అధ్యాయాల్లో ఏం రాయబడింది అనే విషయం తెలుసుకుందాం. అంటే మీకు వచ్చినట్టు ఏం వివరించడం లేదండి, ఓన్లీ నేపథ్యం మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఏం రాయబడిందండి? పౌలు గారి సంజాయిషి అని చెప్పుకోవచ్చు అండి. పౌలు గారు పర్సనల్ లెటర్ అని చెప్పుకున్నాం కదండి. అక్కడ జరిగిన పరిస్థితుల్లో కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో రాసిన వాటన్నిటికీ ఈయన స్పందించి మళ్ళీ 2వ లెటర్లో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఆయన సంజాయిషి ఇవ్వటం అంటే స్పందించడం జరిగిందనమాట. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. మరి 8, 9 అధ్యాయంలో ఏమి రాయబడిందండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 అధ్యాయాలు దేనికోసమంటే దాతృత్వం గురించి రాయటం జరిగిందండి. ఎందుకంటే మీరు ఎదుటి వారికి ఎప్పుడు సహాయం చేసేవారిలాగా ఉండాలి. సంఘాలు, మిగతా సంఘాలు, మీ సంఘమనే కాదు, వేరే సంఘాలు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఉంటే మీరు కూడా వాళ్ళకి సహాయం చేయాలి అని పౌలు గారు 8, 9 అధ్యాయాల్లో వాళ్ళకి వ్రాయటం జరిగిందనమాట. అలాగే 10, 11, 12, 13 అధ్యాయాలు అదే నిమిత్తం రాయబడిందండి. ఈయన అపోస్తుడు కాడు అని అక్కడ ఉండేవాళ్ళు, కొరింథీ సంఘంలో ఉండేవాళ్ళు ఈయన ఇబ్బంది పెట్టడం జరిగిందండి. అందుకని ఆయన 10, 11, 12, 13 అధ్యాయాలు కూడా నేను అపోస్తులునే అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఈ 4 అధ్యాయాలు రాయటం జరిగిందండి. అంటే యేసుక్రీస్తు వారితో పాటు లేడు కదండి ఈయన. అపోస్తులు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారితో పాటు ఎవరైతే ఉన్నారో శిష్యులు, వాళ్ళని అపోస్తులు అంటారు. కానీ మరి ఈయన మధ్యలో వచ్చాడు కదా, ఈయన్ని పిలుచుకుంది ఎవరండి? ఆయనే, యేసుక్రీస్తు వారే. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారు పౌలు గారిని, మరి ఆ సందర్భంతో మనకు తెలిసిన విషయమే, అప్పటి నుంచి ఆయన బాప్తిసం తీసుకొని దీని యొక్క సువార్త నేర్చుకొని దీని యొక్క సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు పౌలు గారు. వీళ్ళందరూ కొంతమంది అపార్థం చేసుకున్నారు అనమాట. యూదులు ఏంటంటే ఈయన అపొస్తలుడు కాదుగా, యేసు ప్రభు శిష్యుడు కాదుగా అనుకున్నారు. కానీ ఈ దర్శనం ద్వారాగా ఆయన్ని మరి అనుకున్నట్టుగా దేవుడు మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియక అపార్థం చేసుకున్నారు. అందుకని ఆయన 9, 10, 11, 12, 13 అధ్యాయాలు నేను అపోస్తలుడినే అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోవటానికి ఈ 4 అధ్యాయాలు రాసినట్టుగా మనం చూస్తున్నామండి. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 1, 2 వచనాలు ఒక్కసారి చూడండి. ఒకటి కొరింథీకి వెళ్ళాలి. 16 అధ్యాయం 1, 2 వచనాలు అండి. పరిశుద్ధుల కొరకైన
కానుక విషయం అయితే నేను గల్లియ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్దకు కొంత సొమ్ము నిల్వ చేయగలను. ఇక్కడ ఏం చేస్తుంటే వర్ధిల్ల కొలది ఎవరైతే డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళందరూ కూడా సంఘ పోగు చందాలు పోగు చేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన సొంత ఖర్చులకి వాడుకుంటాడా పౌలు గారు? సంఘాలకి ఈయన ఉత్తరాలు రాస్తే ఏం చెబుతున్నాడంటే, మీరు అక్కడ సంఘాల్లో కానుకలు రెడీ చేసి పెట్టండి. యెరూషలేములో పెద్ద ఉపద్రవం వచ్చింది కదా, పాపం ఇబ్బంది పడుతుంది యెరూషలేములో సంఘస్థులు, అలాగే ఫుడ్కి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ డబ్బులు మొత్తం వసూలు చేసి ఆయన అక్కడ వాళ్ళకి ఇస్తున్నాడు. ఈయన వాడుకోవటం కాదండి. ఈయన వాడుకోవటానికి కష్టపడి పని చేసుకున్నాడు, కష్టకొస్తే ఇచ్చి వాడుకున్నాడు, ఓకే. కానీ వచ్చిన కానుకలు మొత్తం కూడా ఈయన ఏం చేస్తున్నాడు, అన్ని సంఘాలకి చెప్పి అది యెరూషలేము సంఘానికి పంపిస్తున్నాడు. అక్కడికి పంపిస్తున్నాడు కానుకలన్నీ కూడా, డబ్బులన్నీ కూడా. వచ్చిన ఆహారమే కానీ లేకపోతే డబ్బులే కానీ ఏదైనా సరే, ఏది వచ్చిన బట్టలే కానీ. అలాగే మనకి ఇప్పుడు మన ఈ మధ్య మనకు ఒక విపత్తు వచ్చిందండి. ఏంటండి? ఎస్. ఎప్పుడు వచ్చిందండి అది? 2020. ఎప్పటి వరకు కొనసాగింది? 20, 21, 22. సెకండ్ వేవ్ అనేది 22లో వచ్చింది అనుకుంటా. ఇట్లా 20 నుంచి 22 వరకు కూడా చాలామంది చనిపోయారు. అలాగే చాలామందికి ఆహారం కూడా పంచిపెట్టారండి. చాలామంది డబ్బులు లేని వాళ్ళు కూడా. ఈ సందర్భంగా నేను కూడా ఒక మాట చెప్పాలి. మనం ఎవరికీ సహాయం చేసే స్థితిలో లేవులే, కానీ మనకి ఒక ఆయన సహాయం చేశాడు. ఎవరంటే మనం మాస్టర్ గారు అని చెప్పుకోవచ్చు, మన బ్రదర్ గారు ప్రభాకర్ గారు. ఆయన 1500 రూపాయలు క్యాష్, అలాగే ఒక బియ్యం మూట ఇవ్వటం జరిగిందండి. అలాగా చాలామంది కూడా స్పందించారండి ఆ రోజుల్లో. మూమెంట్లో మరి పెద్ద పెద్ద నాయకులు కానీ సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు కూడా స్పందించి ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమను అనేది చూపించడం జరిగిందనమాట. అలాగే ఒక విపత్తు వచ్చింది అక్కడ యెరూషలేములో. వచ్చినప్పుడు ఈ కొరింథీ సంఘం వాళ్ళు కానీ ఇంక మిగతా సంఘస్థులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే హెల్ప్ చేశారన్నమాట వాళ్ళకి. సందాలు పోగు చేయటం, ఈ మొత్తం తీసుకెళ్ళి మొత్తం కరెక్ట్గా అప్పచెప్పేది ఎవరంటే పౌలు గారు అనమాట. అన్ని సంఘాలకే ఉత్తరం రాయటం. మీరు ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం రోజున సందా పట్టండి, ఆ సందాన్ని తీసుకెళ్ళి మనం నిరుపేదలైన వారు ఉన్నారు కదా, మీరు వర్ధిల్లిన కొలది మీరు కానుకలు ఇవ్వండి, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళకి ఇది తీసుకెళ్ళి పంచి పెడతారనమాట వాళ్ళు. పౌలు గారు అలా చేసేవాడు అనమాట సంఘాల్లో. అలాగా మనకి పౌలు గారు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. అలా బయట కూడా మనం ఆ కరోనా మూమెంట్లో చాలామంది ఆక్సిజన్ బండ్లు అవి కానీ, ఇంకా ట్రీట్మెంట్ కానీ, ట్యాబ్లెట్లు కానీ, ఆహారం కానీ, కూరగాయలు కానీ చాలా పంచిపెట్టడం జరిగిందండి. ఇలాగా ఆ సంఘంలో జరగటం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీయులోనున్న దేవుని సంఘమును యందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 8వ వచనం కూడా, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా 8-9 మేము బ్రతుకు మనం నమ్మకము లేక ఎండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదము అని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగినాయి. ఇక్కడ పౌలు గారు సేవలో కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారండి. ఒకసారి ఓడ బద్దలైపోతే ఆ సముద్రంలో ఒక చెక్క మీద
పాక్కుంటా ఒడ్డుకు వచ్చారండి వాళ్ళు. ఎంత భయంకరంగా ఉంటుంది సముద్రం అంటే, అసలు ఎలా ఉంటుందండి అక్కడ లైటింగ్ అని ఏమైనా ఉంటుంది, అసలు చీకట్లో ఎలా ఉంటుందండి, చాలా భయం వేసింది కూడా. అలాంటి పరిస్థితులు కూడా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, ఇలాంటి ఓడ బద్దలైపోయినప్పుడు ఆయన ఆ చెక్క పట్టుకొని ఒడ్డుకు రావటం, ఇలాంటి ఎన్నో కష్టాలు పడ్డారండి పౌలు గారు సేవలో. మామూలుగా కష్టాలు పడాల. అందుకని ఆయనకు మరి క్రొత్త నిబంధనలో 100 అధ్యాయాలు రాశాడు. దగ్గర ఆయన 100 అధ్యాయాలు రాయటం జరిగిందన్నమాట. 23 వచ్చిన కూడా ఒకసారి చదవండి. అక్కడ కొరింథీ 2 కొరింథీ 1 అధ్యాయం 23 వచ్చింది. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు నేను సాక్షిగా పెట్టుకుంటున్నాను. దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను. 2 కొరింథీ 4 అధ్యాయం 10 వచ్చిన ఒకసారి చదవండి. 4 అధ్యాయం 10 వచ్చిన. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణాభావమును నా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఆయన ఎన్నో కష్టాలు పడ్డట్టుగా రాస్తున్నాడండి. ఏం మరి పౌలు గారు పడిన కష్టాలు ఎందుకు రాస్తున్నాడండి? అవి తెలియాలండి. తెలియకపోతే మరి కొన్ని సందర్భాల్లో సేవ చేసే సేవకులకు కూడా కష్టాలు వస్తాయండి. ఇవి గుర్తు చేసుకుంటే మరి యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు రాశారండి? ఆయన శిలువలో పడిన కష్టాలు అది రాయబడాలి. పౌలు గారు కష్టాలు రాయబడాలి. ఎందుకంటే ఓహో మా వాళ్ళకి అంత కష్టం వచ్చినప్పుడు మనకి ఈ కష్టం అనేది పెద్ద లెక్కే ఉందని అని చెప్పేసి మనం తెలుగుగా తీసుకోవాలని చెప్పేసి దేవుడు వారి యొక్క కష్టాలను రాయించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో సేవకులకు కూడా చాలా కష్టాలు రావడం అనేది జరుగుతుందండి. 17-18 వచనాలు కూడా చదవండి. 2 కొరింథీ 4 అధ్యాయం 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేసి ఉన్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అది ఆయన ఆఖరికి ఏం చెబుతున్నాడంటే, ఈ కష్టాలు కానీ ఈ బాధలు కానీ ఇరుకులు కానీ ఎందుకు మేము అనుభవిస్తున్నామంటే, మనకి కనిపించని ఒక ఆశీర్వాదం ఉంది, అదే పరలోక రాజ్యం అనేది. దానికోసం మేము ఎన్ని కూడా కష్టాలు పడుతున్నాం. లేకపోతే మేము ఎంత బాధపడాల్సిన అవసరం లేదు, ఎన్ని కష్టాలు పడకుండా నేను సేవ చేయాల్సిన అవసరం లేదని కంటికి కనిపించిందని దానికోసమే మేము ఈ యొక్క కష్టాలని అనుభవిస్తున్నామని పౌలు గారు క్లారిటీ ఇస్తున్నాడండి. ఇంకా మనం చూడగలిగితే 2 కొరింథీ 8 అధ్యాయం 1-2 వచనం ఒకసారి చదవండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 8 అధ్యాయం 1-2 వచనాలండి. సహోదరులారా మాసిదోనియా సంగమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. 1-4 వరకు అండి. ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధులైన కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మన పూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. సరిపోద్దండి. ఇక్కడ మాసిదోనియా సంఘం మీరు గుర్తుపెట్టుకోండి. మాసిదోనియా సంఘం వారంటే చాలా దాతృత్వం కలిగినట్టు సంఘం అన్నమాట. ఎక్కడే ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ముందు స్పందించేవాళ్ళు అంట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు నిరుపేదలట. పేదలు కూడా కదట, నిరుపేదలైన వాళ్ళు చాలా సంఘాలకి ఈ సంఘాన్ని హెల్ప్ చేసినట్టుగా చెబుతున్నాడు పౌలు గారు. వాళ్ళు దగ్గర ఏమి లేకపోయినా సరే అప్పు చేసి మరి
వేరే సంఘాల వాళ్ళకి డబ్బులు పంపించేవాడు అంట వాళ్ళు. ఇప్పుడు ఈ రోజులు ఎవరైనా ఉన్నారనే ఈ పక్కన సంఘాన్ని ద్వేషించడమే జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని. కానీ వాళ్ళు మాసిదైన సంఘం వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే వేరే సంఘాలలో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు పాపం, వాళ్ళు తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పౌలు గారు అన్నాడంట, ఎందుకే మీకే సరికి తినడానికి లేవు, సరైన బట్టలు లేవు, సరైన ఆహారం లేదంటే కాదని ప్లీజ్ ప్లీజ్ అని ఆయన బలవంతం చేసేవాడు అంటారా, మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే అని వాళ్ళు రివర్స్లో వచ్చేవాళ్ళు అంట. మాసిదోనియా సంఘం వారు రివర్స్లో వచ్చి పౌలు గారికి కానుకలు ఇస్తుంటే ఈయనే స్టన్ అయిపోయేవాడు అంటే, ఏంటి వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఏంటని. కొన్ని సంఘాలు నిజంగా వాక్యం కొంచెం అటు ఇటుగా తెలిసినా సరే ప్రేమ మాత్రం చాలా బాగుంటుందండి వాళ్ళ దగ్గర. ఇక్కడ కూడా మాసిదోనియా సంఘం వారు ఫోర్స్ చేస్తున్నారంట. ఇప్పుడు చదివిన వచనాల్లో అదే భావం. వాళ్ళ దగ్గర ఏం డబ్బులు నిరుపేదలైనా సరే మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే బాగోదని బలవంతం చేస్తున్నారంట. కానుకలు మేము ఇచ్చి తీసుకెళ్ళి ఆ సంఘం మిగతా సంఘాల వరకు లేని వాళ్ళకి పంచిపెట్టండి అని చెబుతున్నారంట. 5వ వచనం కూడా చదవండి, 8, 5. ఇప్పుడు చదివిందే 4 కంటిన్యూషన్. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించు. చూసారా, తమ్మును తామే అప్పగించుకున్నారట. ఎవరికి అప్పగించుకున్నారట అండి? సేవకుడికి అప్పగించుకున్నారటండి. ఇక్కడ ఈ సందర్భంలో పౌలు గారికి అప్పగించుకున్నారటండి వాళ్ళు. మనం అసలు దేవుడికి అప్పగించుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే పౌలు గారిని బాగా నమ్ముతున్నారు వాళ్ళు. ఈయనైతే ఫ్రాడ్ చేయడు, ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తాడు అని చెప్పేసి సంఘస్థందరూ కూడా పౌలు గారిని ఫుల్గా నమ్మి ఆయనకి మాసిదోనియా వారు కానుకలు ఇచ్చి పంపించడం జరిగిందంట. అంటే బాగా విలువిస్తున్నారు. అంటే సేవకుడికి విలువ ఇవ్వద్దని కదండి, సేవకునికి మంచి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఇస్తున్నారు, ఈయన కానుకలు వద్దులే మీకే సరిగ్గా తినడానికి తినలేదు, సరైన వసతులు లేవు, మీరెందుకే ఇస్తారంటే, కాదు వాళ్ళు ఏమన్నారు, కాదు పౌలు గారు మేము ఇస్తామండి, మీరు తీసుకోవాల్సిందే అని ఆయన బలవంతం చేస్తున్నారంట. అది అది మాసిదోనియా వారి యొక్క గొప్పతనం అనమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఒక అతను ఈయన్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా, అతను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, లేఖనాల్లో ఉంటాడు చూడండి. అతని పత్రికలో ఘనమైనవి బలి అయినవి ఉన్నవి, కానీ అతడు శరీరం నాకు బలహీనుడు, అతని ప్రసంగంను కోరదగినది ఎక్కడున్నో అనడు. 11 మేము మొదట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలేయందటి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందామని అట్లను వాడు తలంచుకునేవాళ్ళను. ఇక్కడ ఒకడు అన్నాడట, ఏమన్నాడంట, పౌలు గారు పొట్టిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నట. మరి ఈయనకి బాధ కలిగింది కదా, అందుకనే స్పందించడం జరిగింది అన్నమాట. అందుకని సేవకుని మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేవకుడు అందంగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, బండగా ఉన్నాడా అని కాదులే, కానీ ఆయన చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవాలండి. వాక్యం బాగా చెబుతున్నటువంటి ఆయన వెంబడించాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు. పౌలు గారు చూడటానికి పొట్టిగా ఉన్నాడంట, బలహీనంగా ఉన్నాడంట, ఆయన ఇలా ఉన్నాడని చెప్పేసి సంఘస్థులంటే ఎగతల్లిగా మాట్లాడుతున్నారంట. ఆయన అలా మాట్లాడకూడదని దేవుని యొక్క వాక్యం మనకి చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయం 16, 19 వచనాలు చదవండి. 16వ వచనం 19వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 16, 19 వచనాలు. నేను అవివేకనని ఎక్కడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచని ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకిని అన్నట్టుగానే చేర్చుకునేది. మీరు వివేకులయ్యండి సంతోషంతో అవివేకులను సహించుతున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరచునను, ఒకడు మిమ్మల్ని మింగివేయనను, ఒకడు మిమ్మల్ని వశపరచుకునను, ఒకడు తనను
గొప్ప చేసుకున్నాను, ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టినాను, మీరు సహించుచున్నారు. 22వ వచనం వాడు 22, 23, 27. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడిని. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడిని. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకుల, విరివన వలె మాట్లాడుచున్నారు, నేను వారి యొక్క ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. 22 అయిపోయింది. 23 ఒక చిన్న బ్రేక్ వేద్దాం ఇక్కడ. ఈ సందర్భం ఏంటంటే పౌలు గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వేంటి అపోస్తులు ఏంటి, నువ్వేంటి వాక్యం చెప్పడం ఏంటి, నీ మాట మేము వింటాం ఏంటని సంఘంలో అంటుంటే నేను ఏమన్నాడు, నేను వాళ్ళు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. ఇప్పుడు చదవండి, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయుల, వాళ్ళు ఇశ్రాయేలు, నేను ఇశ్రాయేలు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని. వారు అబ్రహాం సంతానమా, నేను అబ్రహాం సంతానమే. వాళ్ళకన్నా నేనేం తక్కువేం కాదు. ఆ 12 మంది అపోస్తులు అనుకుంటున్నారు కదా, వాళ్ళే అపోస్తులు అనుకున్నారు, నేను కూడా వాళ్ళతో సమానమే అని చెబుతున్నాడు అన్నమాట పౌలు గారు. వారు క్రీస్తు పరిచారకుల, నేను క్రీస్తు పరిచారకుడిని. వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. చూసారు, వాళ్ళకన్నా కూడా నేను మించిపోయానని క్లారిటీ ఇస్తున్నాడు. తక్కువ చేసి మాట్లాడుతున్నా, మరి అంత సేవ చేసేవాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకో, సంఘంలో ఎలా ఉంటుందండి, బాధ అనిపించిందా లేదా? అందుకని ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడు. నేను హెబ్రీయుడినే, నేను ఇశ్రాయేలీయుడినే, నేను క్రీస్తు పరిచారకుడిని అని క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు చదవండి 23 వచనం. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచయపడ్డాను, మరి విశేషముగా ప్రయాసపడతాను, మరి అనేక పర్యాయం. ఇప్పుడు పౌలు గారు పడిన కష్టాలు ఇక్కడ రాస్తున్నాడండి. 23 నుంచి 27 వరకు మనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుంటాను. మరి అనేక పర్యాయములు ఎక్కడ ఉన్నాడంట ఆయన? చెరసాలలో. పిక్నిక్ వెళ్ళాడంట ఆయన, చెరసాలలో జైలు వేశారంట. అపరిమితముగా దెబ్బలు చాలా సార్లు తిన్నాడంట. అనేక మారులు ప్రాణాపాయముతో ఉంటుంది. అనేక సార్లు సువార్త పరిచర్యలో ప్రాణాపాయం వచ్చిందంట, చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చిందంట ఆయన. దూతల చేత అదురు మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటున్నాయి. యూదుల చేత ఆయన ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొడతారు మరి లెక్క అన్నమాట వాళ్ళకి. ఎన్నిసార్లు అంటే 5 సార్లు ఆయన 5 సార్లు కొట్టారంట ఆయన్ని. 3 సార్లు అంటే బెత్తాలతో కొట్టారంట ఆయన్ని. ఈ సేవకులు ఎవరన్నా సరే బెత్తంతో కొడితే రెండోసారి ఆ ఏరియాకి వెళ్తామండి. అసలు మనం ఆయన చూసారు, బెత్తంతో కొట్టినా రాళ్లతో కొట్టినా కూడా ఈ పట్టించుకోకుండా సేవ చేస్తూనే ఉన్నాడు. ఒకసారి రాళ్లతో కూడా కొట్టారంట. ఓడ పగిలి శ్రమపడుతుంది. 3 సార్లు పగిలిందంట. వాడు ఒక్కసారి కూడా కదంట, సువార్త చేసి 3 సార్లు వాడ బద్దలైపోయిందంట వేరు సందర్భాల్లో. రాత్రి పగళ్ళు సముద్రంలో గడిచి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా సర్వజనులైన ఆపదల్లోను, స్వజనులైన వారితో ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యములు ఆపదలలోను, సముద్రంలో సహోదరులు ఈయన మోసం చేయటం, ఈయన పక్కనే ఉండేవాళ్ళు, మళ్ళీ ఈయన గోతులు చేసేవాళ్ళట. వాళ్ళ కూడా ఇబ్బంది పడ్డాడట. ఆపదలో ఉంటేనే ప్రయాసతోను, కష్టంతోను, తరచుగా జాగరణతో అంటే నిద్ర లేకుండా కూడా ఉండేవాళ్ళు అంట. మనమేమో కావాలని ఉపవాసం ఉంటాం, ఆయన తిండి లేక ఉపవాసం ఉండేవాళ్ళు అంట ఆయన. ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరతోను ఉంటుంది. ఇంకానూ చెప్పవలసినవి అనేక ఉన్నవి. శీతాకాలం దుప్పటి కప్పుకోక అసలు నిద్రపట్టిద్దండి మనకి. ఆయనకి దుప్పటి కూడా ఉండేది కదంట కప్పుకోవటానికి. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో పని ఎందుకు రాస్తున్నాడంటే, సేవకులకి ఇలా కొన్ని కష్టాలు బాధలు వస్తానే ఉంటాయ్యా, మీరు కూడా కొంచెం తట్టుకునేటట్లుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు రాయించటం జరిగింది. చూసారు పౌలు గారు ఆయన యొక్క సేవ ఎలా ఉందో. చివరికి ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలండి. 2 కొరింథీ 12-14-15 వచనాలు చివరికి చదువుకొని ముగించేసుకుందామండి. ఇదిగో ఈ మూడోసారి నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉన్నాను. నేను మీకు భారంగా ఉన్నాను. మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు కాస్త సమకూర్చుతాయి కదండి.
కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచను. నన్ను నేను వ్యయపరచుకున్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా. అది పౌలు గారు ఏమన్నారంటే, కానుకల గురించి కాదయ్యా, డబ్బుల గురించి కాదు నా బాధ, మిమ్మల్ని నేను ప్రేమిస్తాను, అవసరమైతే నేనే మీకు కానుకలు పంపిస్తానని కొరింథీ సంఘంతో మాట్లాడటం జరిగింది. వేరే వేరే సంఘాల వాళ్ళు, మాసిదోనియా వారు, ఫిలిప్పు వారు ఇస్తున్నారు. ఆ కానుకలను మీకు కూడా అవసరమైతే మీకు కూడా పంపిస్తాను నేను అని పౌలు గారు బాధపడుతూ రాసినటువంటి పత్రికే కొరింథీలో రాసిన 2వ పత్రిక. మొదటి పత్రికలో వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ రాశాడు. 2వ పత్రిక ఎందుకు రాశాడంటే, సరి చేసుకోమని. వాళ్ళు నేను చేసిన తప్పులు కొంతమంది వచ్చి ఈయనకి చెబుతున్నారట. చెబుతుంటే అవన్నీ చెవుని పడి తట్టుకోలేక మొదటి పత్రికే అక్కడ జరిగినవన్నీ కూడా ఈయనకి చెబితే, ఈయన ఏంటంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి వాళ్ళు అర్థం చేసుకున్నారు. తీతు గారి దగ్గర వెళ్ళే వరకే తీతు గారిని ఆదరించటం, చక్కగా రిసీవ్ చేసుకోవటం, పౌలు గారిని కూడా మంచి మనసుతో ఒప్పుకోవటం అనేది ఈ 2వ పత్రికలో జరిగింది. అర్థమైందండి? కొంచెం అర్థమైందండి. మీరు ఈ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఇంకా నేను చెప్పిన మాటలన్నీ కూడా ఒక్కసారికి అర్థం కావడానికి ఇది మామూలుగా పాఠం కాదు కదండి, మామూలుగా పుస్తకాలు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటాయి. కొంచెం 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 మీకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎందుకు రాశాడు, 2వ పత్రిక ఎందుకు రాశాడు అనేది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నామండి. వచ్చే వారం వేరే తర్వాత పుస్తకం గురించి ఆలోచిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం నీకే స్తుతులు స్తోత్రం వందనం. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి పుస్తకాలు ఆలోచిస్తున్నాగా కొంచెం కష్టమైనా సరే మేము అర్థం చేసుకోవడానికి మా అందరికి కూడా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకు కృపగాథలు ఎల్లప్పుడూ వచ్చిన బతుకులాడుకుంటూ కృప శక్తితో నిమ్మని నీ యొక్క చిత్తానుసారంగా బతుకుని ఉండే మహాలోకం చేరుకోవడానికి వీలు వాళ్ళు వేసిన బట్టి మా అందరూ కలగజేయని బతుకులాడుకుంటూ ఆయన యేసుకి సింధుకి కల్పనకి తోడుకుంటున్నాను. రేపు అయినా పిల్లలు తను నీ యొక్క కృపగాథలు ఎల్లప్పుడూ వచ్చిన బతుకులాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి వెళ్ళామమ్మన అడిగి వెడుకుతున్నా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దయ మనకి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకే లోకం సకల పరిస్థితులకు అనుగ్రహించి పెట్టలకు సదాకాలం తోడుకు నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.